హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి 8:05 అయింది. సో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. భారతి అయితే ఈరోజు ఎప్పుడో సంవత్సరం అయినా చేసిన ఇంట్లో అది సంవత్సరం అయిన దగ్గర రాగి, ఇప్పుడు రాగి ముద్ద చేసేది, రాగి ముద్ద చికెన్ చారా. ఓకే, రాగి ముద్ద చికెన్ చారా చేస్తుంది అనమాట ఈరోజు మా ఇంట్లో భారతి. అసలు అది చేసి ఒక సంవత్సరం అయిందో, ఖచ్చితంగా సంవత్సరం అవుతుంది. మన మొబైల్ రిపేర్ చేపించేవేంటి కదా, అప్పుడు చూసి నేను ఇంటికి వచ్చి చెప్తానమాట, ఎప్పుడు చేసింటి ఒకసారి సేవ్ బేబీ అని. సో అదేదో ఇవాళ చేస్తున్నది అనమాట. సో హ్యాపీ. నిస్సమ్మ తినలేదు కదా ఇంతవరకు, వాళ్ళైతే ఎవరు తినలేరు. చికెన్ చారా, రాగి ముద్ద. సో ఈ రోజు అయితే మా ఇంట్లో స్పెషల్ ఫ్రెండ్స్, అందులో వచ్చి స్పెషల్ మా ఇంట్లోనే, కాకపోతే రాయలసీమ స్పెషల్ కూడా రాగి ముద్ద చికెన్ చారు. చూడండి, బేబీ వంకాయలు తెంపేస్తున్నాను. ఇంకా పచ్చగా తిండికి వద్దో అట్లా నిన్ను వంకాయలు నువ్వు కొనుక్కుంటావా? మరి వీటికి మందులు అవి కొడతారు బేబీ. ఏదేం కాదు, పండు కాదు ఇది, పచ్చగా ఒక రకంగా అవే తీసేయాల్సిందే. ఇవి ఈ చిట్టిది కానీ అట్లా అయ్యేదిగా. ఇది ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏదైనా తెగుళ్ళకి అనుకోవచ్చు. ఇంకా ఒకదాని నుంచి ఒకదాన్ని బాగుతున్నాయి కాబట్టి ఇది పనికిరాదు. ఈ చెట్టుకు కూడా చెజ్జుడు పూత అవునా, ఇదైనా బాగుంటుందా? మళ్ళీ ఆ చెట్టు తెంపేస్తున్నా మరి. అయ్యి ఎంత బాగా దిగుతున్నాయి. పెంచడం ఎంత కష్టమో, తెంపడం ఎంత ఈజీ. నాటడం కష్టం. ఇది కూడా పచ్చగా ఇది ఒక సైడ్కి ఇంకోటిగా పట్టు. ఇవి తినే పనికి వచ్చే వంకాయల తినే ఆసుపత్రి వదువులే. భలే ఇంట్రెస్ట్ ఉండదు ఈ మధ్య నీకు ఆసుపత్రులకి. ఓకే, అన్ని రెడీ చేసుకునే చికెన్ ఒకటి మసాలా ఇవన్నీ కారం అవన్నీ కలిపి పెడతాం. అప్పుడే కలిపి పెట్టింటే నానుతుండే కదా. ఏం కాదులే, కలుస్తుంది. మనిషమ్మ దోశ తినుకుంటా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. నేను అస్సలు అడగను. చాలా రోజుల తర్వాత చూడండి చేయడం రాగి ముద్ద ఇంట్లోనా. రాగి ముద్దకి పెద్ద డేసి పెట్టాను కదా, మా ఇత్తలు మేమందరం కలిసి తిందామని. అయిరా ఈడ ఉన్నాంలే, ఏడ్చొద్దు. అమ్మ వంట చేస్తున్నానమ్మా, మీకు టైం అవుతుంది, మరి ఆకలి అవుతుంది అంటారు. ఫస్ట్ రాగి ముద్ద చేసింది గ్యాస్ ఉండదు నీకు? గ్యాస్ ఉండదు. అప్పుడు మనము కొట్టంలా ఉంటుంది. అది ముద్ద చేసేటప్పుడు కాలుతుంది, అది అట్లే ముద్దలు చేస్తుండే చల్లగా చేయనట్టు. నువ్వే లాండి మాకు చెప్తా. అదే కంప్లీట్ చేయని అంటే నాకంటే ఊకే వీడియో తొందర అయిపోవాలా అనే దాంట్లో నేను అంటాను. కాలుతో అది కొంచెం వెయిట్ చేయి చల్లగానే జ్ఞానం నీకు లేకుండా. మరి ఇప్పుడు అంటున్నావు కాలుతుంది అనుకోసానని. ఊపుకుంటున్నాను ముద్దలు చేసేటప్పుడు రాక చెయ్యి అట్లే ముద్దలు పెడుతున్నానులే ఎంతసేపు అని అంటావు. చేసేది నీకు తెలుస్తుంది కాబట్టి నువ్వు చెప్పాలా, మాకు అర్థం కాదు కాబట్టి మేము అంటుంటామేమో. దానికే మనకి నోరు ఉండేది. కాలుతా అవి కొంచెం వెయిట్ చేయాలంటే అయిపోతుంది. ఇవి కూడా బాగా అయితే వినదు. రాగి ముద్దలు ఇప్పుడు తీసుకునేవి కూడా దండిగా తీసుకునే దండిగా అవుతుంది చూడండి. అప్పుడు ఎన్ని గింత చేసింటి అయినా దండిగా అయిండే. ఈరోజు పెద్ద వేసి పెట్టాను. దేగిసి పెద్దదే కానీ భీమ్ కొన్నే కానీ వస్తున్నాయి నాకు. భీమో ఇది రాగి పిండి కలపదు, భీమోటే కాదు. ఓకే, ఏమి శబ్దం? ఏమే మాట్లాడట్లేదు, ఊకే మాట్లాడుకుంటున్నాం. పొందే మంది నేను ఒకటే తిడతాడు నన్ను. చూడు చెప్పుదురా మరి నువ్వే అయితే కంప్లైంట్ చేస్తారు వీడియో మీరు.
అసలు నీళ్ళ కనవదమో కడవలుంటే అందుకుంటే గట్టి గట్టిగా అరుస్తుంటే కిచెన్లో ఉంటుంది అదా ఇంకా కూసో ఏం 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 చెప్తానులే మరి కూసో తొందర కూసో నువ్వు కూసోలే ఏం లేదులే చెప్తాను ఏమన్నా సర్ప్రైజ్ ఉన్నదా ఏమంటారు ఏం సర్ప్రైజ్ లేవమ్మా అదా ఇంకోటి మొన్న వ్యాలంటైన్స్ డే అయితే కదా కేక్ తెచ్చిట్ట కూడా పాపం ఎత్తా ఏం బర్త్డే అనుకేసానంటే తర్వాత చెప్తాను అనుకేసానంటే ఏమంటది ప్రెగ్నెంట్ పార్టీ అని అడుగుతాడు మీ అమ్మ ఏం బర్త్డే ఏమంటే తర్వాత చెప్తాను చెప్పలేదు అది అడుగుతారు ఇప్పుడు ఏం ఇదొకటి దేవుడు ఇస్తే చల్లగా నన్ను వద్దు ఆపరేషన్ చేయించుకోమంటున్నాను 2 కానపులకి 2 సీజరింగ్లే కదా ఆ ఈపు కాడ డెలివరీ చేసేటప్పుడు ఇంజక్షన్ వేస్తారు కదా ఈపుకి అది వాపు అది 24 గంటలు నొప్పి 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 అంటది ఆసుపత్రి పోతే వాళ్ళేమో రెస్ట్ తీసుకోవాలా అంటారు రెస్ట్ తీసుకునేది మాకేమి ఐరన్ పెద్ద కదనే వంటలు చేసేకి సామాన్లు దిక్కేకి సామాన్లు అని దిక్కుతానంటే చూద్దాం అంటే 2 ఆ తిరిగా అయితే మంచి నాకు అదే కంగారు అవుతుంది యూట్యూబ్ ఉండదు కదా జరగ మాకి అప్పట్లాక ఇంటి ముందులాక ఆ ఊరికి పోయి చేసుకునే అట్లా ఎట్లయితుందో మనకు అని నాకు అస్సలు ఒకసారి పిచ్చా ఆశ్చర్యం అవుతుంది కూర్చొని ఆలోచించినప్పుడు కూర్చొని మన ఇంట్లో పని చేసుకునేకే అలిసిపోయి ఆసుపత్రి పోతాము ఇంకా అందరి లెక్క పడలేసి ఇంకా మనం ఇంట్లో పనిగా సరిపోయేది లేకుంటే సిగురు పోయేది గగులు పోయేది అంటే అట్లే ఇంకా ఇప్పుడు ఇట్లా 2 సిజరీలు అయినాకైతే అవుతుండలేదు ఇంకా ఏమేమి చిప్పులు పడుతుంటామో మనం పిల్లల్ని పట్టుకొని ఏమోలే దేవుడు ఉన్నాడు కానీ ఇది ఒక్కటి చూద్దాము ఆపరేషన్ అట్లాంటిది అయితే ఏమన్నది వినోద్ ఎప్పుడైనా నాకు బాగాలేదు ఇట్లా ఉండదు వినోద్ నాకు ఆరోగ్యం అంటే చాలు వద్దు బేబీ చాలు ఉన్న 2 పిల్లలు అని అనుకాష్ అంటాడు నా గురించి ఆలోచించే ఇది ఒక్కటి ఉందా వినోద్ దేవుడు ఉన్నాడనే ఆలోచనతో ఉన్నాను నేనైతే వినోద్కి అయితే అప్పుడు నుండి నాకు ఎప్పుడైతే బాగా దేవుడు ఉన్నాడు ఇంకా నాకు ఎప్పుడైతే ఆరోగ్యం బాగాలేకుండా పోతుందో వద్దు వద్దు అంటే చిన్న మాట ఆలోచిస్తాడు ఏమంటే నా పరిస్థితి ఆలోచించే నాలకు మా పిల్లలకు ఉండకూడదు అని ఒక్క ఆలోచనతోనే నేను వద్దు వినది ఒక్కడు చూద్దామని అట్లే ఉన్నాను నేను కూడా ఇంకా ఎందుకంటే అక్కడ నాన్న అన్నదమ్ములు ఎవరు లేరు నాలాగా పిల్లల పరిస్థితి ఉండకూడదని ఆలోచనతోనే ఉన్నాను నేనే వినోద్కి తప్పలేదు ఇప్పుడు మీకు మీ ఇంట్లో మగ పిల్లలు లేని దానికి మన పిల్లల సంగతి అట్లే ఉంటుంది కోరుకుంటారు బాగుంటుంది ఖచ్చితంగా గ్యారెంటీ ఏముండదు ఈసారి ఖచ్చితంగా మళ్ళీ కూడా దేవుడి మీద బాగా సార్ దేవుడిని అడుగుతా అంతే దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు మన పరిస్థితిని బట్టి నేనైతే ఎవరినైతే తిట్టుకోను ఎవరినైతే అనుకోను కూడా దేవుడి మీద భారం అయితే ఉంటా అంతే ఇస్తే ఆయన చిత్తం ఇవ్వకుంటే కూడా ఆయన చిత్తం అంతే అడిగే సరిగ్గా అడిగితే అన్ని ఇస్తాడు అడిగే వాటిని మీరు పొంది ఉందామని నన్ను అడగండి బండే లేకుండా సరేలే ఏదేమైతే కానీ ప్రెగ్నెంట్ అయితే కాదులే మాకు 2 పిల్లలతోనే మాకు చుక్కలు కనొచ్చున్నాయి మామూలే మరి పిల్లలు లేనప్పుడు పిల్లలు లేరు అని ఎంత బాధపడుతుంది దేవుడు కనుకరించారు అయినా కానీ 2 పెళ్లిళ్ళు ఒకేసారి చేశారా పిల్లలు కానీ కారు ఒక్కరు కానీ దేవుడు అత్తే స్వస్థపరిచారు చాలా అంతే సంతోషమే ఇది అప్పుడు చూస్తాము దేవుడు కూడా ఆడపిల్లన కానీ మోపిల్ల కానీ అంత సంతోషమే ఆరోగ్యంలో దేవుడు కానుకలైతే చాలా అత ఈరోజు స్పెషల్ ఏమంటే రాగి ముద్ద చికెన్ చారు చేస్తాం నువ్వు పని పోతున్నావు గ్యాస్ కాటు వేరే వాళ్ళ చప్పుడు కొట్టి సాటించినది ఈ గ్యాస్ కాదు దాని పేరు ఏం పేరు గవర్నమెంట్ ఈ కేవైసీ ఏమని చేయాలంట చప్పుడు కొట్టి సాటించి 200 ఇచ్చి 7 రావాలంట దానికి మన ఇటుకే వచ్చిండ్రంట మన ఊరికి సాడి కాటికి మా కూలి ఏమన్నారు చెప్పురే కొంతమంది పోయి నిన్న మనమే వచ్చారు ఇవాళ పోయి కట్ట పోయి వెళ్ళొత్తి
అందులో వచ్చి ఇంకా ఇరన కొడుకుది నిన్న మన చెప్పా వినదులేప చెప్తాను లాంటి చెప్తాను లేప అంటే ఇంకా తలవాళ్ళు ఇచ్చినట్లయితే అది పోయి 5 ఏళ్ళు వచ్చి నాటికి పోయి రావాలి అతను తొందర రెడీగా నేను ఇంకా నువ్వు 1000 లోపు అవుతుందేమో నువ్వు 5 అవుతుంది తిని పోదు అవతల ఏం తినొద్దు మరి చెప్తున్నాను చూడు ఇప్పుడే నువ్వేమైనా పనులు ఉంటే చక్కగా చేసుకో అవుతుంది. ఎన్ని గంటలకు పోవాలి నువ్వు 1000 వచ్చే కాటికి? 10 అవుతుందిలే అంతలోపు అయిపోతుంది. ముద్దలు చేసేది ఒకటే ఇంకా అక్కడ చికెన్ ఇప్పుడు ముద్దలు చేసుకుంటుంటే అక్కడ చికెన్ పెడితే మొగ్గులో నేను చెప్పా కొద్దిసేపు బిర్యానీ అప్పుడు తప్పదే గెలుచుకుంటారు వాళ్ళు కదా పైసలు కూడా తాగుతుంది మంచి నీళ్ళు వేసుకోండి రాక నువ్వు రెడీ అయ్యి రాయినా చికెన్ పెడతారు నీకు ఇక్కడ పెట్టు కోసాను కోసేసినప్పుడు కోసేస్తాను లేదు అక్క కోసాను కోసి పెట్టి ఓ 2 సార్లు చేసింటావు నీ ఛానల్ ఇది ఒకసారి అయితే సంవత్సరం జాస్తి ఇంకా అట్లా లెక్కేస్తే మరి 4 సంవత్సరాలు 4 సంవత్సరాలు పాత కొట్టంలో అంటే 4 ఏళ్ళ మరి సంవత్సరం అనుకుంటున్నాను. 4 సంవత్సరాలు అది స్మార్ట్ భారతి ఛానల్లోనే రాగి ముద్ద అయితే చేసాను. అది కూడా 4 సంవత్సరాలు అయ్యేదే. రాగి ముద్ద నేను మొన్న చూసి వీడియో 4 సంవత్సరాలు అంటే అది 2వ వీడియో నా ఛానల్లో రాగి ముద్ద. ఇవి కొంతమంది ప్రత్యేకంగా అక్కడ అమ్ముతారు బయట, కొంతమంది పూ తినరు రాగి ముద్దే తింటుంటారు అన్నమాట. అది మంచిది అన్నమాట. ఎండాకాలము సలవనిస్తుంది, సంగతి చేసుకొని తిన్నగానే మంచిదే. మీకు ఎట్లా పిండిస్తారు పిండి బెల్లం, అది ఇంత కొద్దిగా బెల్లం చక్కెర వేసుకుంటారు, మరి బెల్లం వేసుకున్నారు. బెల్లం వేసుకొని ఓ వైపు రాగి ముద్ద అవుతుంది, ఓ వైపు చికెన్ చార. గ్యాస్ ఇది లాస్ట్ విన్నారు. గ్యాస్ ఇప్పుడు అయిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అక్కర్లేదు, ఎందుకంటే అంత అలకాగుంది. అది అలకాగున్నది. అందులో వచ్చి మనం ఈ నెల కొంచెం వంట తిండి ఎక్కువ చేస్తాడు గ్యాస్. మొన్న చేసి చట్నీలు డౌనట్లు పిల్లలతో చేసి అవుతారు డౌన్. అసలు నీకు ఎవరు చెప్పరు అని నాకైతే తెలియదు. అది మా ఇంట్లో చేసుకుంటుంది, మా ఇంట్లో చేసిస్తుండే. మా చిన్నమ్మ చేస్తుండే. ఫస్ట్ మా చిన్నమ్మ మా ఇంటికి పరిచయం చేయడం, తర్వాత మా అమ్మలు అందరూ. చట్నీలు అయితే ఫస్ట్ మా అమ్మే చేయడం. ఐరమ్కి మొత్తం అడుగుతా అన్ని తెలుసుకొని పడలేదు. వంట చేస్తావా? నాన్న చేస్తానని గెంటి పట్టుకుంటున్నది వచ్చి. నూనె గెట్టింది వద్దు రాకూడదు, ఆడుకోపోసి ఒక మీదకి ఇసి కొనిసి నన్ను ఇసి బిడ్డమ్మా, నన్ను ఇసి బిడ్డది నా చిన్ని బిడ్డమ్మా. మిస్సి నువ్వు ఎవరు బిడ్డ? అమ్మ బిడ్డ నా ఆయన బిడ్డ. ఎవరు కొట్టరే? ఐరా ఇప్పుడు లేచేదే అమ్మ అక్క మీద చెప్తావు. అక్క ఐరా కొట్టే అంటాను చూడండి. ఇక ఎప్పుడైనా కానీ ఆ పాప మీదకి అట్లా చెప్పు. చికెన్ వేస్తాను ఇంకా. సేపు మగ్గన మీద మూతి ముచ్చుతాను.
ఈ లోపల భూమేశ్వరు కాగేదా అదే మరి 2 పేర్లు పెట్టుకుంటే ఇంకా టక అవుతుంటుంది ఆరబాటం ఉంటుంది. సరే బ్యాటరీ ఆన్లైన్లో ఆర్డర్ పెడతాను. కరెక్ట్ అయింది. ఈ యాప్ చదువుకుని ఆన్లైన్ రేట్ అదే ఆన్లైన్లో తీసుకుందాం. ఈడ వైర్ కట్ అయింది అతనికి చూసి అన్ని బ్యాటరీలు బ్యాటరీ వేయడానికోసమని బ్యాటరీ మా బ్యాటరీ తీసుకుని అట్లా ఆడది ఉండదు, అట్లా అస్సలు ఉండదు. అన్యాయం చేత సంపాదించిన ధనము వాని అవసరానికి అక్కడికి రాదంట బైబిల్లో. వాళ్ళు భ్రమపడతారంటే బొక్కబడిన సంచిలేకేసినట్టే. రాగి ముద్దలకి చూడినా చికెన్ దగ్గర చేసిన కంటే పులుసు వేసుకొని తింటేనే బాగా ఉంటుంది. దగ్గర తింటే బాగుండేది లేదు. పులుసే రాగి ముద్ద పులుసు కనిపించేది. పులుసు ఆ రాగి ముద్దలకి కలుసుకుంటా దాంట్లో ముక్క తీసుకుంటా అప్పుడు బాగుంటుంది. చికెన్ చూసినప్పుడే ఫస్ట్ గుర్తొచ్చేసి దగ్గర చేసుకున్నామా ఇటుగా నేను మొప్పుకున్నట్టు చికెన్ చూసినప్పుడల్లా దగ్గర చేసుకున్నామా అనిపిస్తుంది. కానీ ఈరోజు ఫిక్స్ అయిపోయాను చికెన్ పులుసే చేయాలనిపించాను. బాగుంటుంది చికెన్ పులుసు. చికెన్ పాపం భారతీని మొత్తానికి దగ్గర చేసుకొని నేనే బంద్ చేయించాను ఫ్రెండ్స్. నా దగ్గర ఉండి చారుతో తిని 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 ఆల్మోస్ట్ భారతీ కూడా ఇంకా అట్లే నచ్చుతుంది. చూస్తాను భీమ్ ఎన్నయ్య వాంటిక్స్ తెలియదు. నువ్వు చేసినావు కాబట్టి నీకు కొలత తెలియదు. నన్ను చేశాను కాబట్టి నాకు కొలత నాకు చేయకపోయినా చూసి చెప్తావా? ఐ హ్యావ్ జనరల్ నాలెడ్జ్ అయితే కొంచెం కొంచెం మన ఇద్దరిలో పోల్చుకుంటే నాకు కొంచెం ఎక్కువ ఉందని నా ఫీలింగ్. కొన్నిట్లో మళ్ళీ అన్నిట్లో కాదు. నేను హెచ్చించుకోవట్లేదు కానీ చెప్తున్నా మన ఇద్దరు తెలివి లేని వాళ్ళమే సమాజంతో పోలిస్తే. కానీ మన ఇద్దరిలో కొంచెం చూసుకుంటే కొన్ని విషయాల్లో అంతే అంతే. ఇంకా మిగతా కొన్ని విషయాల్లో నువ్వు ఉన్నావు. ఓకేనా? ఎగ్జాంపుల్కి వంటల్లోనో బట్టల్లోనో నాకు తెలియదు, అందుకే నేను తోలిపోతాను. భారతిని తోలిపోయి తెచ్చుకుంటాను ఫ్రెండ్స్. బట్టలు మీరు నమ్మరు, బట్టలు తీసుకోవడానికి భారతిని తోడు తీసుకొని వెళ్ళి నన్ను భారతి చూపించింది, సెలెక్ట్ చేసింది, తీసుకొని వచ్చుకుంటాను. ఈ సంవత్సరమే నిన్న సంవత్సరం ముందు పిలుస్తున్నావు ఏడొస్తుంది మరి. ఈ చిన్న పాప చిన్ని ఉండే వద్దులైనా తెచ్చుకోపోయావు. నిన్న సంవత్సరం నువ్వు బట్టలే తెచ్చుకుంటావు. ఈ సంవత్సరమే మొన్న సంవత్సరం పిలుస్తుంటాను. అయితే అమ్మ చూడండి ఏం చేస్తుందో. నేను సంవత్సరం క్రిస్మస్ బట్టలు తెచ్చుకోలేను. లెక్క పెట్టుకోనంటే పెట్టు 4 చెంచాలు, తిరిగి ఇచ్చేటప్పుడు లెక్క ఉంటుంది. అంతే కదమ్మా. కారం బాగా కడ్డ అంటే కడ్డే. నీలకే కడ్డ. నాన్న కడ్డ అని ఎవరితో చెప్పిస్తావు ఇంట్లో? చెప్పు. కడ్డ కాదా? చికెన్ చాలా రాగిద్దక ప్రేమిలమ్మ చెప్పేవే ఏసుకుంటే చూడే. ఏం వేసిచ్చలేని వినదు. ఏమన్నా కానీ చేసుకున్నప్పుడు చేసిస్తాను. అట్లా చెప్పదు వినదు. ఏమనుకున్నారు అట్లా కాదు నన్ను అనింది. ప్రెగ్నెంట్ ఉన్నది కదా, ఖచ్చితంగా తీసుకో అంటున్నా. తినాల ఏదన్నా కానీ మనం తినేటప్పుడు చూసింటాను అనుకో. అక్కనే కాదు ఎవరైనా కానీ ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మనము ఆడ కూర్చుంటావా? కాదు ఈ అమ్మని అడిగి వస్తాను. ఏడుస్తుంది
నేను వస్తాను చికెన్ కి. ఏమో ఇది పెద్ద మన వీడియో చూసే వాళ్ళందరూ ఇక్కడే డిసప్పాయింట్ అయ్యేది, నీళ్ళు ఎందుకు అన్ని పోస్తారు మీరు అని. ఒక్కొరకు దించి తింటారు ఫ్రెండ్స్. వాళ్ళే మరి నాన్న ఇంటికైనా పోసు చాలే నాకు తగినన్నే వస్తాను కదా నువ్వే నాకు తెలుసు. ఇక్కడ రాగి ముద్దు కూడా అవుతున్నది, ఇంకా బియ్యమే ఉడికేది, ఇంకా రాగి పిండి వేస్తాం. ఓకే ఉడికేదే రాగి పిండి. ఏంటన్నా నన్ను తంతావా? దోశ తెచ్చిందా తంతావమ్మా, ఏం చేద్దాం మరి. పిండి కలపకూడదు, అప్పుడే కలపకూడదు, ఇట్లుంటే బాగుంటుంది. రాగి ముద్ద అనేది మన ఆరోగ్యానికి ఎంత మంచిదంటే అంత మంచిది చూడండి. అంతలో వచ్చి ఇప్పుడు ఎండాకాలము ఈ ఎప్పుడు సెలవు తాగుదామా, సెలవు ఉండే తిందామా అనిపిస్తుంటుంది మనకైతే. రాగి ముద్ద అయితే బాగుంటుంది. రాగి ముద్ద కానీ, రాగి గంజి కానీ, గంజి అంటే రాగి జావా మీకు అర్థమయ్యేలాగా, రాగి జావా కూడా బాగుంటుంది, సెలవు మంచిది. ఏమి రాగి పిండితోనే చేసుకుంటుంటారు. మాకు టీ క్యాన్సిల్ చేసి ఒకరు ధ్యాసలేరు సరిగ్గా, కానీ నేను అట్లా చేయాలని ఎంత దాంట్లాడతాను. ఖాళీ పిండి ఫ్రీ వస్తుంది అదే అయితే పిండి వల్ల ఇస్తున్నారా? ఇప్పుడు అయిపోయా చిన్న పాపకి అప్పుడు ఇస్తుండ్రు. డెలివరీ అయిన తర్వాత 7 నెలల వరకు అవన్నీ ఇస్తారు వీళ్ళు. బెల్లము రాగి పిండి, అటుకులు, ఎండు ఖర్జూర ఇస్తారు. కలుపుకుందాం ఇప్పుడు. నీకేమి నన్ను బంగారు లాంటి చేసి ఇస్తాను, తినాలి. దీనన్నా జల్లు అమ్మ ఏమో చేస్తుంది. ఏం చేస్తుంది డాడీ? అమ్మ వంట చేస్తుంది కదా. ఏమేమి చేస్తున్నది వంట? ఆయనమ్మలు కూడా తినలేరు ఇంతవరకు. రాగిది గంజి తాగారు కానీ రాగి ముద్ద ఎప్పుడు తినలేరు. కలుపులో బాగా తిని ఆవిరి వస్తుంటుంది కదా చేతికి. వస్తుంది అట్లు. అవతల చికెన్ వెరైటీ అలకని ఇక్కడ రాగి ముద్ద రెడీ అయ్యింది. మా ఇమ్మ వచ్చిందని పెట్టాము, 2 గంటలు పెట్టు, కొట్టేసినా కొట్టి పెడుతుందేమో. మంట తక్కువ చేయలేమో. మంట తక్కువ పెట్టాను. చూడు ఈరోజు ఇంట్లో అందరికీ ఇదే సరిపోతుంది చూడు. ఒక పూటకే ఒక పూట పిండి ఇంట్లో ఏం నేను బాగా కలుపుకున్నా. బియ్యం కంటే రాగి పిండి దండుకున్నారు. బియ్యం సగం తీసుకుంటే ఒక గిన్నె నిండా, మామూలు కొలత చెప్తున్నాను అర్థం కాని వాళ్ళకి, బియ్యం సగం తీసుకుంటాం అనుకో, ఈ గిన్నె నిండా రాగి పిండి తీసుకున్నా. అప్పుడైతే కరెక్ట్ ఉంటుంది చూడండి. మనకి బియ్యం కొలత కంటే పిండి కొలత ఎక్కువ ఉండాలి అంతేనా? చూడండి భారతికి ఏమేమేమేమి రాకుండే అన్నీ ఈడే నేర్పించిన, అత్తింట్లో నేర్చుకున్నట్టే. అవునా? ఒప్పుకోవా? భూ వస్తుంది, నీకు ఆడున్నప్పుడే భూ వస్తుండే. వంటలు అంటే కాయగూరలు అవన్నీ ఏం వస్తలేకుంటుండే, చేసలేము కాబట్టి భూ చేస్తుంటే, చపాతి చేస్తుంటే ఇంట్లోనా. ఓ చపాతి ఏమయ్యేది? అవు నేను మా ఇద్దరు ఇంట్లోనే వంటలు నేర్చుకునేనే. అవును. ఏమే అదేదో నెగిటివ్ థాట్ అన్నట్టు చెప్తావు. లేదు లేదు, నువ్వు అంటివి కదా. ఏమంటే నువ్వు అన్ని ఈడే నేర్చుకున్నట్లే కదా ఇంకా అంటే, అవునా కాదంటివి కదా. అవును నేను ఈడే నేర్చుకున్నానని చెప్తున్నాను. మరి అదేదో నిన్ను తగ్గించినట్టు. లేదు లేదు, అవు నేనైతే
ఎక్కువ వంటలు అయితే పెళ్ళైనాకే నేర్చుకునింది నేనైతే. ఈ రాగి ముద్ద కూడా తింటుండే కానీ శేషకు వస్తు లేకుంటుండే, అది కూడా పెళ్ళైనాకే నేర్చుకునింది. కాదు బంద్ చేయలే ఇంక సార్లే గట్టిగా దింపు, దాని మీద నుంచి దింపు, అయిపోయినట్టే లేదు. అయిపోయేది ఇంకా బంద్ చేసాను గ్యాస్. రాగి ముద్దలు చేసేది ఒకటి చుడిగినది ఇంకా చేద్దామా? చల్లగా కానీ చేద్దాం. చల్లగా అయితే బాగుండలేదు, కాలేటప్పుడే చేయాల. కాలేటప్పుడు కనీసం పట్టుకునే కానీ రావాలి కదా. సరే మూత ఇట్లా తెరిచి పెడదాం, కాలు కింద పెట్టి దాని మీద పెట్టినట్టు దీంతో పెట్టి సైడ్. సరే ఓకే. అది చిన్నగా మండుతుంది, విన్నది ఉత్తలు పెడతాను పెద్ద మంట. అంతేలేదు. అయిపోయింది. దాంట్లో కూడా అన్ని వేసేది, అన్ని వేసాను ఇంక ఉడికేది ఒకటే చూడు. ఏం లేదు ఇంక అన్ని వేసాను ఇంక ఒకటి ఉడికితే ఇంకా కొంచెం రాగి ముద్దలు చేస్తాను, తిందాం. ఇంకా పొద్దున్నే ఎంత మంచిగా ఆరోగ్యానికి మంచిదైన ఫుడ్ తింటున్నాం చూడు ఈరోజు. ఇంకా కాలుతున్నది, ఆడికైనా మూత తెరిచేసి పెట్టాను చల్లగా కావాలని. మా అమ్మ వచ్చి మరి అడుగుతావా? అత రా మరి ముద్దులు చేద్దాం. అయిపోయింది ఇది. సరే సరే తీసుకోండి రా. చేస్తావా చేస్తావా? రానిలే రా. పని ఓకే అయిపోయిందా? చికెన్ అయితే అయ్యేది వినది, ఇంకా దింపుతాను. ఇంకా మరి దగ్గరికి అయితే పులుసు బాగుండలేదు, ఇంకా పులుసు కావాలి మనకు. నేను చికెన్ కూడా రెడీ అయ్యేదే, ఇంకా రాగి ముద్దలు చేసుకోవడం అనమాట. ఫస్ట్ అయితే గ్యాస్ అంతా లోపల పెడదాం. చలో వచ్చేది. మేము రెడీ రాగి ముద్దలు చేయడానికి. మరి ఎనికి జరగండి ఇంకా మీరు వేసేదే టైం కానీ అవుతుంది తిండికి. కాలుతున్నది ఇంకా ఎంతసేపు తెరిచి పెట్టే ఉన్నాను మూత. మరి ఇది సంగతి కాబట్టి వెళ్ళి ఆరిపాదు. దేవాన కన్నీరు తుడి అట్లా ఏదో మరి నువ్వు సగం గంటి సగం చెయ్యి ఎప్పుడు కావాలా? చేస్తావు ఏటికో క్లాసుకి ట్రై చేస్తుంటే ఈ మనలే కూకు చూస్తున్నాం, ఏమంటాం? ఓకే వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. అమలకి చేస్తాం. అప్పుడు సద్ద సంగటి జొన్న సంగటి సద్ద సంగటి కూడా చేసామే మన ఛానల్లో. కాదు చేసేది కూరగాయలు మిరపకాయలు గీసేది, పసుపు వేసేది, జీలకర్ర ఉప్పు దంచేది, అట్లే కదా ముద్ద. సద్ద సంగటి సద్ద సంగటి చేసింటివా నువ్వు? నానెక్కడ ఏంటి? ఇంకొక రాగి ముద్ద ఒక ముద్ద తిన్నప్పుడే కడుపు తినాలి, అందుకోసం అలా లావు చేసాను. అంతేలే 2-3 తినేదేమన్నా. పువ్వు కానీ సిరిగిపోతే జల్లు ఆడేదే లేదు. ఉన్నప్పుడన్నా అదం తప్పి సిరిగిపోతావు కదా, అస్సలు ఆడదు.
చక్కన అయిపోయా చిటికలో అయిపోయా 2 చేతులు అయిన దానికి 4 చేతులు సైడ్ పెడదు ఎట్లా పెట్టు చిన్న ముద్ద అవుతుంది ఇది పిల్లలకి ఎవరికైనా కానీ ఇష్టంగా తినొచ్చు చిన్నది ఉంటే ఓకే రా ఇంకా నీకు 2 ముద్దలు పెడతాను వినో తిను ఫస్ట్ ఒకటి తినండి సరే మొక్కలు కొడితే మరి తినాలనుకుంటే పెట్టుకుందాం చారా ఇది మీద పెడతాను ఏమో రాదు వచ్చేది గట్టిగా నొత్తు రాదులే కాలుతున్నది వినా చికెన్ అత్త రెండు ఇప్పుడు వేడి వేడిగా చారు కావాలి నాకు దా తిన్నాం రా వినా తిన్నాం రండి ఫ్రెండ్స్ ఈరోజు లేకుండా చికెన్ మీరు చేసుకున్నాను బాగుంటుంది. అంటే నేనైతే మధ్యలో తిన్నాను ఫ్రెండ్స్. కర్నూలు మొబైల్ రిపేర్ ఇచ్చేవేంటి కదా, అలా తిన్నాను. ఆడ గ్యాస్ వచ్చే బాగా తిన్నానంటే ఈరోజు చేసింది. సో తిన్నాం రండి ఫ్రెండ్స్. సోనా మసూర్ అన్నం కొద్దీ ఇది టేస్ట్ బాగుంటుంది అన్నమాట. సూపర్ ఉన్నది. చూసేది మీకు సలపాగా చికెన్ కానీ చాలా బాగుంది. దీంట్లో కట్టే ఉన్నారు అట్లే ఉంటేనే కలుస్తుంది. ముద్ద కాబట్టి కొద్దిగా చార్లాగా చేసుకున్నాను. ఇట్లంటే బాగుంటుందని చికెన్ చారా ఇట్లా చేశాను. ఫస్ట్ నుండి చెప్తున్నాను చికెన్ చారా చారే. ఎందుకంటే ముద్ద కలుపుకున్నప్పుడే చార్లే కలిసిపోవాలన్నమాట. అయినా భారతీ మధ్యన సూపర్ అసలు వంటలు బాగున్నారు. మనకు బయట తిన్నప్పుడు ఈ ముక్కలు ఏమొచ్చి చారటే చేసేది. బయట వాటే లెక్కలే తీసుకోకూడదు ఇంకా. మొత్తానికి అయితే మాత్రానికి మేమైతే రాగి ముద్ద చికెన్ అయితే తిన్నామబ్బా. ఇంక మా అయితే అవతలికి తీసుకొని పోతున్నది. ఇట్లాంటివి చేస్తే ఇదికు ఆదుకు వస్తుంటుంది, ఆదుకు ఇదికి వస్తుంటుంది. ఇప్పుడు ఇంకా మా ముగ్గురు బంద్ చేసాము. ఇప్పుడు అలా ప్రతాపాలకి ఇంక ఇచ్చొస్తాను. వాళ్ళు తింటారు ఇంక పిల్లలు. నువ్వు తిందరా, నీకు ఇంట్లో ఉన్నది అయిరా. మొత్తానికి అయితే భారతి సూపర్గా చేసి తినిపించింది అబ్బా మా అందరికి. థ్యాంక్ యూ మేడం. సో అది ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కనుక సూపర్గా చేసింది భారతి. అయితే ఇవాళ టైం బాగుండి మా ఊరిండి దానికి ఇంకా తొందర అయ్యా. సో సూపర్. సో చాలా థ్యాంక్ యూ వీడియో లాస్ట్ వరకు చూసిన మీ అందరికి కూడా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాం. అంతవరకు బాయ్ అండి.